ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురు పాదుకా పూజయామి. కార్తీక పురాణము నిత్య పారాయణము మొదటి అధ్యాయము 1వ రోజు. ఈ కార్యక్రమం అంటే కార్తీక పురాణాలను రోజుకొక్కటి చొప్పున 30 కథలు ఆడియోల ద్వారా చెప్పాలన్న ప్రయత్నం అదృష్టవశాత్తు మా గురుదేవుల సంకల్పం. వారు నా మీద చూపిస్తున్న అనుగ్రహం, ఆశీర్వాదాలు అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ కార్తీక పురాణం ఆడియోల ద్వారా చెప్పాలన్న ఆలోచన అయితే ఎంత మాత్రము లేకుండా ఉన్నింది. కానీ కొందరి పెద్దల సలహాల ద్వారా వారు నన్ను చేయమని అడగడం ఇవన్నీ వింటుంటే గురువుగారే నన్ను ఇది చేయమని వారి ద్వారా చెప్పారేమో అనిపించింది. ఈ చేస్తున్నది, చేసేది, చేయించేది అంతా కూడా గురువుగారి కృపయే. నేను చెప్పడంలో ఏదైనా తప్పులుంటే అవి నావిగా భావించి నన్ను మన్నిస్తారని భావిస్తూ ఈ మొదటి రోజు అధ్యాయాన్ని మొదలు పెడుతున్నాను. ఈ కార్తీక మాసం జీవకోటికి ఆధ్యాత్మిక పరిమళాలతో మన జీవితాలను పావనం చేస్తూ ముక్తిని ఇస్తుందని పండితులు చెప్తున్నారు. తెలుగు మాసాలలో విశిష్టమైనదిగా ఈ కార్తీక మాసం పేరుందనమాట. హరిహరాదులకు ప్రీతికరమైన మాసం కూడా ఈ కార్తీక మాసమే. శివకేశవులకు భేదం లేదంటారు. అందుకే స్నానాలు, ఉపవాసాలు, దానాలు ఈ మాసంలో చేయడం వలన ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. ఈ మాసంలో వెలిగించే దీపాలు మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని పెంపొందించుకోవాలన్నదే ఈ దీపారాధన యొక్క విశిష్టత. అందుకే రోజుకొక అధ్యాయం చొప్పున పారాయణ చేసైనా లేదా శ్రవణం చేసైనా ఆ దేవదేవుని కృపకు మనము పాత్రులమవుదాము. ఈ మాసం అంతా శివునికి, విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనదని చెప్పుకున్నాం కదా. కార్తీక పురాణంలో కూడా మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే చివరి 15 అధ్యాయాలు శ్రీహరి యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తాయన్నమాట. ఇప్పుడు ఈ మొదటి అధ్యాయము కార్తీక పురాణంలోని మొదటి కథను చెప్పుకుందాం. మొదటి అధ్యాయంలో ఏముందంటే వశిష్ఠముని జనక మహారాజుకు కార్తీక మాస విశిష్టతను తెలుపుటనమాట. శ్రీకరమగు భారతదేశమున గల నైమిసారణ్యము జ్ఞాన సంపన్నులైనట్టి మహర్షులకు నిలయం. పళ్ళు, కాయలు, పువ్వులతో చెలువొందు వృక్షాలు, చెట్లు, లతలు, వాటిపై చిలుకలు, గోరువంకలు, చక్రవాకములు, హంసలు, మయూరములతో ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇందుకు తగ్గట్టు పశుపక్ష్యాది మృగాలు తమ తమ సహజ వైరాన్ని విడనాడి అన్యోన్యంగా తిరుగుతూ ఆ ఆశ్రమాన్ని ఎంతో రమణీయంగా రాణింపజేస్తున్నాయి. యజ్ఞ యాగాది క్రతువులతో, పురాణ ఇతిహాస ప్రవచనాలతో, వేదాంగ మీమాంసాది చర్చలతో భూలోక స్వర్గధామంగా ప్రకాశిస్తోంది. అటువంటి మహోన్నత ఋషి వాటికలో సూత మహర్షి సుప్రసిద్ధుడనమాట. వేదాంగ విజ్ఞాన సంపన్నుడు, పురాణైతిహాస చరిత్రలను క్షుణ్ణంగా తెలిసిన విజ్ఞాని, భూత భవిష్యత్ వర్తమానాలను గుర్తెరిగినవాడు, మధుర మంజుల వచన సామర్థ్యంతో సమస్తము సవిస్తారంగా చెప్పగలిగే మేధావి, సాక్షాత్తు భగవత్ స్వరూపుడు ఆయన. ఈ మహనీయుని కారణంగా నైమిసారణ్యము సకల విజ్ఞాన క్షేత్రమై మానవ ధర్మ ప్రబోధకమై ప్రకాశిస్తూ ఉంది. ఒకానొక దినాన నైమిసారణ్యమున గల ఋషులందరూ సూత మహాముని ఆశ్రమానికి వచ్చారన్నమాట. వారందరినీ కూర్చుండజేసి అందరొక్కటై వచ్చిన కారణాన్ని చెప్పవలసిందని అడిగాడు సూత మహర్షి. అంతా శౌనకుడు సూతునకు నమస్కరించి, మహర్షి, మీ వలన మేము అందరము సమస్త వేద విజ్ఞానముతోనూ, కర్మ ధర్మాచరణలతోనూ, యజ్ఞ యాగాది జపతపములతోనూ వర్ధిల్లుతున్నాము. మీ వల్ల కార్తీక మాస మహత్యమును వినగోరి మీ వద్దకు వచ్చాము. హరిహరులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసము 30 రోజులు పరిపూర్ణ పర్వదినాల మాసమని, స్నాన, జప, తప, దానాలకు అపారమైన ఫలసిద్ధి కలుగుతుందని విన్నాము. అంతటి విశిష్టత గల కార్తీక మాస వైనము యావత్తును వివరంగా విశేషాలతో వివరించి మమ్ము కృతార్థులను చేయవలసిందని వివరించాడు శౌనకుడు. మునిజన శ్రేష్ఠులారా, మీ అభిమతం ఆమోదదాయకమే.
మీరనుకున్నట్లుగా కార్తీక మాసం అత్యంత పుణ్యప్రదమైన మాసం. ఇది హరిహరులకే కాక సమస్త దేవతలకు ప్రీతిదాయకమైన మాసం. ప్రతి నెలలోనూ ఏదో ఒక పర్వదినం కానీ ఈ కార్తీక మాసం పర్వదినాలమయం. అంటే కార్తీక మాసమంతా కూడా ప్రత్యేకమైనదే. అన్ని రోజులు మాసమంతా పర్వదినాలే కలిగి ఉన్నాయి. ధర్మ కార్యాచరణలకు నియమ నిష్టలకు నెలవైన ఈ కార్తీక మాస మహత్యం విన్నవారికి పుణ్యగతులు కలుగజేయు పవిత్రమైన మాసం. కర్మసాక్షి అయిన సూర్య భగవానుడు తులారాశిలో ఉన్న ఈ కార్తీక మాసంలో చేసిన పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు, దీపారాధనలు, నీలాహారాలు, పురాణ శ్రవణం జన్మ జన్మల పాపాలను హరింపజేసి పుణ్యగతులను సమకూర్చుతాయి. అభీష్ట సిద్ధి కలిగి జీవితం సుఖమయంగా సాగుతుంది. ఇహపరాలందు ఉత్తములై వర్తిల్లుతారు. మానవ శ్రేయోభిలాషులై తరించు మీకు పురాణాన్ని చెప్పడం వల్ల నేను కూడా ఉత్తమగతిని పొందగలుగుతాను. మునులారా, స్కాంద పురాణంలో చెప్పబడిన ఈ కార్తీక పురాణమును ఆదిలో పరమేశ్వరుడు పార్వతికి, శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికిని, చతుర్ముఖుడు నారదునకు, నారదుడు జనక మహారాజునకు, జనక మహారాజు వశిష్ఠునకు చెప్పడం జరిగింది. వశిష్ఠుని కృప వలన ఈ కార్తీక మహత్యము విను మహాభాగ్యం నాకు కలిగింది. ఈ పురాణ క్రమాన్ని మీకు వివరించదను. సావధానంగా విని తరించండి అని మునిజనులకు సూతుడు ఈ విధంగా కార్తీక పురాణాన్ని వివరించాడు. ఒకానొక పుణ్యదినాన వశిష్ఠముని మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజును కలుసుకున్నాడు. రాజర్షికి జనకుడు సముచిత మర్యాదలు చేసి మీరు వచ్చిన విశేషాన్ని వివరించవలసిందిగా వశిష్ఠుణ్ణి ప్రార్థించాడు. రాజా, జనక మహారాజా, నేను సిద్ధాశ్రమంలో సంకల్పించిన యాగానికి వెళ్తున్నాను. యాగార్థమై నీ సహాయాన్ని కోరడానికి వచ్చాను అన్నాడు. అందుకు జనకుడు, మహర్షి యాగ నిమిత్తం ధనాన్ని, వివిధ సంభావనలను మీరు కోరిన ప్రకారం ఇస్తాను. అంతకన్నా నాకు నా సంపదలకు ప్రయోజనం ఏముంటుంది అని వినయంగా పలికాడు. మునిజన శ్రేష్ఠ, నాకు చిరకాలంగా ఒక కోరిక ఉన్నది. ధర్మార్థ కామ మోక్ష ప్రదాయకము సర్వపాపహరము అయిన కార్తీక మాస మహత్యాన్ని వినగోరుతున్నాను. నా యందు అనుగ్రహముంచి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుణ్ణి చేయవలసిందని వశిష్ఠమునిని ప్రార్థించాడు. విశ్వశ్రేయస్సు భక్తి కలిగి వారికి ఇటువంటి కోరికలు కలగడం సహజం. కార్తీక మాసం 30 రోజులు పుణ్యప్రదమైన రోజులు. ఈ మాసంలో చేయు జప, తప, స్నాన, దాన, వ్రతాదులు అనంతమైన ఫలితాన్ని కలుగజేస్తాయి. స్కాంద పురాణంలోనూ పద్మపురాణంలోనూ ఈ కార్తీక మాస గొప్పదనం గూర్చి ఆచరించవలసిన విధి విధానాల గురించి చెప్పబడ్డాయి. ఈ కార్తీక మాసం సూర్యోదయం వేళలో స్నానం చేయడం పుణ్యప్రదం. పరమ పావనమగు గంగాదేవి, గంగా నదీ తాలూకు కాలువలు, చెరువులు, జలాలన్నింటా అంతర్లీనమై ఉంటుంది. స్నానంతో పరిశుద్ధము, పుణ్యప్రదమైన తనువుతో చేయు దానాలు, వ్రతాలు అపారమైన ఫలితాన్ని కలుగచేస్తాయి. పితృకర్మలు 7 తరాలకు పుణ్యగతులను కలుగచేస్తాయి. ఈ కార్తీక స్నాన వ్రతాదులకు స్త్రీ, పురుష, బాల, యవ్వన, వార్ధక్య, తరతమ భేదాలు లేవు. జనక మహారాజా, ఈ కార్తీక మాసం 30 రోజులు హరిహరులకు చాలా ప్రీతి అయినట్టి రోజులు. మాసాధిపతి అయిన దామోదరుని పూజ, ఈ మాసము పట్ల ప్రీతిగల కేదారేశ్వరుని వ్రతము ఈ నెలలో చేయడం వల్ల హరిహరుల కృపను అపారంగా కలుగచేస్తాయి. సమస్త జలాల్లోనూ అంతర్లీనమై ఉన్న గంగాదేవి కృపకు పాత్రులు కాగలనట్లు సూర్యోదయ పూర్వమే స్నానం చేయడం ముక్తిప్రదం. దాన ధర్మాలు, సంధ్యావందనాలు, తర్పణాలు, దీపారాధనలు, దీపదానాలు, వనభోజనాలు, సమారాధనలు, సోమవార వ్రతాలు, కార్తీక పౌర్ణమి నోము యావత్తూ పుణ్యప్రాప్తిని కలుగజేయడమే కాక శరీరానికి తేజస్సు, శక్తిని, మేధస్సును, మనస్సుకు స్థిమితాన్ని, సంపత్తిని కలుగజేస్తాయి. జీవితానికి ఆయురారోగ్య, వినయ, విజ్ఞాన విజయాలను కలుగజేస్తాయి. ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఈ కార్తీక మాసం. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో
ఏకభుక్తం ఉపవాసం ఆచరించడం మోక్షప్రదం. సంపూర్ణంగా ఉపవసించి సంధ్యవేళ తీర్థ ప్రసాదాలతో కాలం గడపడం, రాత్రిళ్ళు మాత్రమే ఏకభుక్తం భుజించటం, ఆయాచితంగా పరులు పెట్టింది మాత్రమే తినడం చేస్తూ నిత్యం జప తప పురాణ పఠన దీపారాధన క్షేత్ర దర్శనం భక్తితో నిర్వహించటం ఆరోగ్యదాయకం, మోక్షకారకం. ఈ దీక్షతో కార్తీక సోమవార వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది. ఉపక్రమణిక సమాప్తం. మొదటి రోజు పారాయణ భాగం సమాప్తం. 2వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.